అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను, టెల్ అవివి అనే ఒక సిటీలో. ఇక్కడ నుండి బయలుదేరి ఇప్పుడు నేను జెరూసలేం వెళ్తున్నాను. ఇదిగోండి నేనున్న ఏరియా అంతా చాలా బాగుంది మొత్తం ఈ సిటీ. నేను ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పుడు మొదట ఒక రైల్వే స్టేషన్లో దిగాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. హషలోం రైల్వే స్టేషన్. అక్కడ నుండి నేను జెరూసలేం వెళ్ళడానికి ట్రైన్ ఉంది. 1 అవర్లో వెళ్ళిపోతాను. ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం కాబట్టి మనం పొద్దున్నే ఒక 6ంటికి బయలుదేరితే ఎంత దూరం అయినా ఒక 300 కిలోమీటర్ అయినా ఒక 10ంటికల్లా చేరుకుంటాం అనుకుంటా. నార్త్ కానీ ఆర్ సౌత్ కానీ ఎటైనా. ఇదిగోండి నా ముందే ఉన్న చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, సర్కిల్ గా అలాగే స్క్వేర్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయని. పొద్దున్నే 6:20 అవుతుంది సమయం, అందుకనే అసలు మనకి ఎవరో కనబడట్లేదు. అసలు జనాభా కూడా చాలా తక్కువలేండి, కేవలం 1 కోటి మంది జనాభా అని చెప్పుకున్నాం కదా మొత్తం ఇజ్రాయెల్ పాపులేషన్. ఇక్కడ రౌండ్ సర్కిల్లో ఆలివ్ ట్రీ పెట్టారు, చాలా బాగుంది. చాలా ఓల్డ్ ట్రీ అనుకుంటా, అంత పెద్దగా పెరిగింది కాబట్టి. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ చూసారా ఎలా వంగిపోయినట్టు భలే కట్టారు డిఫరెంట్ గా. ఇప్పుడు నేను ఒక ట్రైన్ ఎక్కాలి, అలాగే ఒక ట్రామ్ ఎక్కాలి. నా హోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంట 8:30 కల్లా. నన్ను 8 కల్లా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు రమ్మన్నారు. నాకు తెలిసి నేను రీచ్ అయ్యేలోపు 8:15 అవుతుంది అనుకుంటున్నాను. ఒక ట్రైన్ ఒక ట్రామ్ క్యాచ్ చేయాలి నేను. మొత్తం పెద్ద హైవే రోడ్డుకి వచ్చాను ఇప్పుడు. ఇదిగోండి ఆపోజిట్ లో ఉన్నదే రైల్వే స్టేషన్. ఇక్కడ కొంచెం బాగానే వెహికల్స్ అని కనబడుతున్నాయి చూడొచ్చు. మొత్తం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు. ఇది బాగుంది కదా వెహికల్. ఒకప్పుడు మనం సినిమాల్లో చూసుకునే వాళ్ళం కదా, ఎల్ఎంఎల్ వెస్పాకి భలే పెట్టారు కూర్చోడానికి. అదిగోండి టెల్ అవీవ్ హషలోం రైల్వే స్టేషన్. ఇక్కడ సెక్యూరిటీ జరుగుతుంది లోపలికి వెళ్ళేటప్పుడు. ఇంకా 5 నిమిషాల్లో మన ట్రైన్ వచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ 2లో ఉండమన్నారు, అక్కడే ఉన్నాను ఇప్పుడు నేను. ఇప్పుడే నా ట్రైన్ కూడా వచ్చేసింది, దీంట్లోనే ఎక్కుదాం. డబుల్ డెక్కర్, పైన కింద ఎక్కడైనా కూర్చోవచ్చు. వావ్ సూపర్ ఉంది ట్రైన్ మట్టికి. ఎనీవేర్ ఐ కెన్ సిట్, ఎక్కడైనా కూర్చోవచ్చు అంట. నాకు టికెట్ అంటూ ఏది ఇవ్వలేదు. అదిగోండి కావాలనుకుంటే ఇంకా పైకి వెళ్ళవచ్చు. ఇంకా పైకి ఎక్కుతున్నాను. పైనుండి వ్యూ చూడటానికి బాగుంటుంది కదా. ఇప్పుడే జెరూసలేం ట్రైన్ స్టేషన్ లో దిగాను చూస్తున్నారు కదా. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇప్పుడు శాంతం పైకి వెళ్తున్నాను. ఇదిగోండి పైన రాసం చూస్తున్నారు కదా జెరూసలేం అని. ఇక్కడ నాకు శాంతం బయటికి వెళ్ళిన తర్వాత నాకు ట్రామ్ ఉంటుంది, అది క్యాచ్ చేయాలి. స్టేషన్ నుండి బయటికి రాగానే మనకి ఆపోజిట్ లోనే ఇక్కడ ట్రామ్ ఉంటుంది, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు మీరు వెళ్లాల్సిన లొకేషన్ కి. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను, ట్రామ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇదిగోండి అదిగోండి నా ట్రామ్ వచ్చేసింది L1. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీలో దిగాం కదా ఇప్పుడు మనం జెరూసలేంలో. ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం. ఇదిగోండి అవుట్ సైడ్ అంతా వ్యూ ఇలా ఉంది మనకి. బాగుంది, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. చాలా వరకు కొండరాలతో నిర్మించిన హౌసెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ.